ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుతే సతే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతికామి దశ దశ దత్తాత్రేయ నమసింతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత. ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ, ఓం శ్రీ మాత్రే నమ. భక్తి దేవర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈ సెప్టెంబర్ మాసం 2025 సెప్టెంబర్ నెల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దశ మారిన దాని వలన కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి. మరి ఈ కేతు వలన కొన్ని కార్యక్రమాలు చేతిగాడకు వచ్చినాయి, కొన్ని చేజారిపోవటం, పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం, వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం. మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసేయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి. మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏదన్నా నెగిటివ్ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నా, ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యకు అనేది మీకు ఒక దారి దొరుకుతుంది. సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము, స్థాన యోగము. కాబట్టి యోగ నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే అమ్మవారు పూజ, యోగ పూజ ప్రకారంగా చూసుకుంటే వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము. ఈ మాసమున పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగం అనేది కనబడుతుంది. పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు మీకు రాబోతుంది. మరి పై అధికారుల నుండి కొన్ని ఒత్తిడిలు రాబోతున్నాయి. అంటే మీరు చేసే పని ఏమి కనబడదలే, మనం చేస్తున్నాం కదా, మన పై అధికారులకు ఏం కనబడదలే అన్నట్టుగా మీరు మీ పనులేదో మీరు చేసుకుంటుంటారు. కాబట్టి మీ మీద ఒక కన్నేసి ఉంచుతారు. వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేది కూడా మీ గురించి మీకు తెలియకోకుండా కొంతమంది ఏరే వాళ్ళ పర్సనల్గా ఏరే వాళ్ళని ఒకరిని పెడతారు. దానివల్ల మనం కూడా వాళ్ళ ముంగల ఏ విషయం అంటే ఆ విషయం టక్కన మాట్లాడామనుకో మనం ఉన్న ఉద్యోగమే పోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక మాట మాట్లాడే ముందు అతి జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే మాట అది కొన్ని విధానాలుగా మంచి చేస్తుంది, కొన్ని విధానాలుగా చెడు చూపిస్తుంది. కాబట్టి మీరు మాట్లాడే మాటల్లోనే కొంత జాగ్రత్త పడాలి. కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని ఆటంకాలు, పనులలో కొన్ని ఆటంకాలు కొన్ని రాబోతున్నాయి. చేసే పనులన్నీ అభివృద్ధి అనేది పెద్దగా కనబడతలేదు. మరి కష్టాల నుంచి బయటపడే మార్గము కనబడుతుంది. మరి ప్రేమ ఉండవలసిన వాళ్ళందరికీ అపార్థం చేసుకోకూడదు. ఆ ప్రేమ విశేషం వచ్చేసి ప్రేమ అంటే 2 అక్షరాల ప్రేమ. ప్రేమ అంటే ఎదుటి మనుషులని మనం అర్థం చేసుకునేది, మన మనసుని ఎదుటి మనుషులు అర్థం చేసుకునేదే ప్రేమ. మరి ఆ ప్రేమ బలం కరెక్ట్ గా నిలబడాలంటే ఆ ప్రేమలో నమ్మకం అనేది ఒకటి కలగాలి. నమ్మకము రెండోది ఏంటంటే మనలో ఉండాల్సిన నిదానం. ఆ నిదానం అనేది ఉంటేనే ఆ ప్రేమ అనేది మనకు దక్కిద్ది. లేకపోతే మనం 4 సార్లు సినిమాలకు వెళ్ళి 4 సార్లు పార్క్కి వెళ్ళి పోయించినంత మనకి ప్రేమ కాదు.
కాబట్టి మనం ప్రేమించే స్త్రీ, మనల్ని ప్రేమించే స్త్రీ, మన మనసుని అర్థం చేసుకునే స్త్రీ అన్ని విధానాలుగా బాగుండాలి అంటే మనలో ఓపిక ఉండాలి. ఆ స్త్రీ మీద మనకి నమ్మకం అనేది కలగాలి. ఆ నమ్మకం కలిగినప్పుడే ప్రేమ అనేది నిలబడుతుంది. మరి ప్రేమ నిలబడాలంటే చిన్న చిన్న ఎన్నెన్నో వస్తుంటాయి. అవి వచ్చిన తర్వాత ఆ చిన్న మాటకే దూరం అయిపోయారనుకోండి, అది ప్రేమ కాదు. ఎందువల్ల అంటే ఆ ప్రేమ విశేషంలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఆచితూచి అడిగేయండి. తొందరపాటు అనేది వద్దు. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ మాసంలో 20వ తారీఖు నుంచి చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని మార్పులు వస్తుంటాయి. ఈ నెల మీకు సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి ధన ప్రాప్తి యోగం కూడా రాబోతుంది. మరి మీ జాతక యోగం ప్రకారంగా చూసుకుంటే అకస్మాత్తుగా ధన ప్రాప్తి యోగం. మరి డబ్బులు కొంచెం పొదుపు చేయండి. రూపాయి మీరు ముడేసుకోండి. ఈ 100 రూపాయలు ఉండేలా దేనికి పనిచేస్తేలే అని మనం ఖర్చు పెట్టుకోవద్దండి. కాబట్టి ఆరోగ్యంలో కూడా చాలా వరకు జాగ్రత్త పడండి. ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఉన్నాయి మీకు. మరి ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఈ నెలలో కొంచెం జాగ్రత్త పడండి. మరి బయటికి తినే భోజనం ఇంటి భోజనమే చేయండి. బయట దొరికే భోజనాలు తిని ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకోవద్దండి. ఇంటి భోజనమే శ్రేష్టమైనది. కాబట్టి అదృష్ట బలం, జీవిత బలం, యోగ బలం. యోగ బలంలో చూసుకుంటే ధన ప్రాప్తి యోగ బలం కూడా మీకు అతి దగ్గరలోనే కనబడుతుంది. కాబట్టి నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉంది. శత్రువుల నుంచి భయం, శత్రువుల నుంచి కొన్ని భయాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. వాడేం చేస్తాడో, ఈడేం చేస్తాడో, వాడేమైనా పీకుతాడో, ఈడేమైనా పొడుస్తాడో అని చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు తొందరపడే అనేది దేనికైనా సరే తొందరపడద్దండి. మీకు శివుడి ఆజ్ఞ లేని